వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అన్నారు. అవనిగడ్డ మండలంలోని ఎడ్లంక గ్రామస్తులకు అవనిగడ్డ నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు పర్యవేక్షణలో బుధవారం సాయంత్రం పెడన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాసరి సత్యనారాయణ సహకారంతో 400 కుటుంబాలకు పైగా రగ్గులను పంపిణీ చేశారు. మండలి రాజేష్ వెంకట్రామ్లు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రగ్గుల పంపిణీకి సాయం అందించిన దాసరి సత్యనారాయణకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పామరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, కైకలూరు నియోజకవర్గ నాయకులు నల్లగోపుల చలపతి, గుడివాడ నియోజకవర్గ నాయకులు సందు పవన్, పెనమలూరు నియోజకవర్గ నాయకులు ముప్పా రాజా, తాతంపూడి గణేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, కొరియర్ శ్రీను, సింహాద్రి పవన్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బండే కనకదుర్గ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్, బండ్రెడ్డి హరి, వీర మహిళ బచ్చు కృష్ణ కుమారి, మునిపల్లి శ్రీలక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షులు బద్రి, కమ్మిలి సాయి భార్గవ్, బాదర్ల లోలాక్షుడు నాయుడు, పాలేపు వెంకటేశ్వరరావు, గుడివాక శివరావు, మత్తి శివపార్వతి, రమ్యలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కృష్ణానది ముంపు ప్రాంతానికి గురైనటువంటి 3 నియోజకవర్గాల్లో అటు పెనమలూరు నియోజకవర్గం, పామర్ నియోజకవర్గం, అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి ముంపు ప్రాంతాల్లో ఏదైతే నీట మునిగిన గృహాలు ఉన్నాయో ఆ గృహాలను చూడటం, వాళ్ళకి నిత్యావసరమైనటువంటి సరుకులు కానివ్వండి, అలాగే లంక గ్రామాల నుంచి పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఫుడ్డు అందించడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా అర్ధరాత్రి దగ్గర నుంచి ఈరోజు వరకు కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన క్యాంప్ ఆఫీస్ లాగా చేసుకుని ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, అన్ని రకాల సహాయ కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి గారు ఉన్నారనడంలో మనకి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిందంటే ప్రతి ఒక్క కుటుంబానికి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ అందుబాటులో ఉండి, అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరినీ సంరక్షించడంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ అయ్యారని మనందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ముందుగానే ఆయన విదేశీ పర్యటన నుండి వెళ్ళటంతో ఆయన తనయుడు మండల రాజా గారు కూడా గత 3 రోజుల నుంచి కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైతే ముంపుకి గురవుతాయి అనే ప్రాంతాలన్నిటి కూడా అధికారులను కట్టుదిట్టం చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు సలహాలు చేస్తూ ఈరోజు కూడా ఆయన ఎదురుముండ దీవుల్లో అక్కడ సందర్శించి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ భరోసాను కల్పించి రావడం జరిగింది. ఈరోజు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వరద ముప్పుకి గురైనటువంటి 400 పంచాయతీలని గుర్తించడం జరిగింది. ఆ 400 పంచాయతీలకు కూడా ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఈరోజే పంచాయతీకి ₹1,00,000 వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేటట్టుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముంపుకు గురైనటువంటి కుటుంబానికి ప్రతిదానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి వాళ్ళకి ఏదైతే వస్తువులు పాడవుతాయి అక్కడ ఉన్న స్థానిక నాయకులతో కానీ అధికారులతో కానీ ఆ ఒక పోర్టల్ రూపొందించి దానిలో అప్లోడ్ చేయించి వాళ్ళందరికీ తక్షణం సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఉందని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎడ్లంక గ్రామంలో ఇది లంక ప్రాంతం. గత ప్రభుత్వం పేదవాడికి ఇంటి స్థలం ఇస్తా అని చెప్పి ఈరోజు పడవల్లో మునిగేటువంటి స్థలాలు కేటాయించారు. ఇలాంటి స్థలాలు కేటాయించే ముందు శాసనసభ్యులు కళ్ళు ఉండి ఇచ్చారా కళ్ళు లేక ఇచ్చారా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మేము అవనిగడ్డ నుండి ఇక్కడికి రావడానికే 40 నిమిషాలు ట్రాక్టర్లో ప్రయాణించాల్సి వచ్చింది.
ఇంకా ముందున్నటువంటి పాత ఎడ్లంకి వెళ్ళాలంటే పడవల్లో ప్రయాణించవచ్చు. ఇలాంటి ప్లేసుల్లో జగనన్న కాలనీలు ఇవ్వడం ఎంతవరకు వాళ్ళను వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఇంత అధ్వానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలు ప్రతిదీ కూడా ఈరోజు పడవల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డే దీనికి పూర్తి బాధ్యత వహించాలని జనసేన పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ ఎడ్లంక గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మా పెడన నియోజకవర్గ నాయకులు దాస సత్యం గారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దుప్పటి ఇవ్వాలని, మన శాసనసభ్యులు గారి తనయుడు మండల రాజా గారి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, 400 కుటుంబాలకు ఇక్కడ ఇవ్వాలని ఆయన దుప్పట్లు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ అన్నీ తీసుకురాలేక మా మండల అధ్యక్షుడు శ్రీ శేషబాబు గారికి అందిస్తాం. ఇక్కడ ప్రతి కుటుంబానికి ఒక దుప్పటి సత్యనారాయణ గారు జనసేన పార్టీ తరపు నుంచి మీకు ఇవ్వదలుచుకున్నారు. ఈరోజు నాతో పొద్దునుండి అన్ని ముంపు ప్రాంతాలకి తిరిగినటువంటి నా తోటి జనసేన నాయకులకి, అలాగే పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పా రాజా గారికి, పామర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారికి, మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారికి, అలాగే కొరియర్ సీను గారికి, నల్లగోపుల చలపతి గారికి, సందు పవన్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకులందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి అటు పెనమలూరు, పామరు, ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం వచ్చామని చెప్పి వారు ఇక్కడికి రావటం జరిగింది. కేవలం వాళ్ళు వచ్చి జనాల్ని పలకరించడమే కాదు, వారు ఏంటంటే ఆపదలో ఉన్న వారికి మనం కూడా ఏదో ఒక సేవ్ చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత అండగా నిలబడాలి అనే ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఈరోజు వారు ఇక్కడ ఇప్పుడు పాత ఎడ్లంక గ్రామానికి, ఇక్కడ ఎడ్లంకలో వీళ్ళు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది. దానికి పెడన జనసేన నాయకులు దాసరి సత్యనారాయణ గారు ఆయన ఈరోజు ఇక్కడ ప్రతి కుటుంబానికి దుప్పటి ఇచ్చే విధంగా ఈరోజు 400 దుప్పట్లు వారు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇతర శిబిరాల్లో ఉన్న వారికి ఇతర ఆహారాలు అవన్నీ కూడా ఈరోజు వారు ఇచ్చి ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రజలకి మేము మీకు తోడుగా ఉన్నాం, మీకు ఏ ఆపద వచ్చినా మేము అండగా నిలబడతామని చెప్పి ఈరోజు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి భరోసా ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎప్పుడూ చూడలే మనం ఇంత వరదని. అటువంటిది ఈరోజు 11,43,000 క్యూసెక్ల నీరుని ఈరోజు మనం ఇక్కడికి విడుదల చేయటం, దాంట్లో లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ఆ పరిస్థితి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. వారికి కొంతమంది ఏంటంటే శిబిరాలకు వచ్చేసిన పరిస్థితి, కానీ కొంతమంది ఇక్కడ సర్దుకోకుండా ఆఖరి నిమిషంలో వాళ్ళ డాబాల పైనుంచి పడవలు ఎక్కే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే మాది మెరక ప్రాంతంలో ఉంది, లేదంటే మాకు నీరు రావు, లేదా ప్రతిసారి ఇలాగే చెప్తారు అధికారులు అని, లేదంటే పశువులు ఉన్నాయని, కానీ ఇలా అనేక కారణాల వల్ల కొంతమంది వారు ఈ సర్దుకోకుండా వాళ్ళు ఏంటంటే మనం ఎన్నిసార్లు ప్రతి ఇంటికి దగ్గర అధికారులు 6 నుంచి 7 సార్లు వారికి శిబిరాలకి రమ్మని చెప్పినప్పటికీ కూడా వారు ఏంటంటే చాలామంది కదలని పరిస్థితి. కానీ ఈరోజు 11 లక్షలు వచ్చేసరికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే మనం ముందే అలర్ట్ అవ్వాల్సింది, కానీ వారు చెప్పింది మనం పట్టించుకోలేదు అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చి అడుగుతుంటే అందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో కొంత నష్టం అయితే జరిగింది. వారి ఇంట్లో సామాన్లు తడిసిపోవటం కానీ, కనీసం డబ్బులు తీసుకెళ్ళగలేదు, అట్లా అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. పొలాలు మునిగిపోయినాయి, చెరువులు పోయిన పరిస్థితి. ఈ విధంగా ఆర్థికంగా చెప్పాలంటే అనేక రకాలుగా ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా దాతలు కొంచెం ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పిలిపివ్వటం జరుగుతుంది. కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఎంతో కష్టపడి ఏ రోజుకి పని చేసుకుంటే ఆ రోజు కూలి డబ్బులతో వారు బతికే ప్రాంతం ఇవన్నీ లంక గ్రామాలన్నీ కూడా. కనుక ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా ముందుకు నిలబడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ముందుగా ఇవాళ విచ్చేసిన జనసేన నాయకులందరూ ఇక్కడ మండల్ రాజేష్ గారు వీరందరినీ కూడా తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.